నేనందరినీ జాగ్రత్తగా తమ స్థానాలకి సురక్షితంగా చేర్చాను. నేనేం కావాలంటే అది చేయగలను. నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. కానీ రాజా, గుర్తుంచుకోండి, మిమ్ము సంతోషపెట్టినటువంటి నటుణ్ణి కేవలం వట్టి చేతులతో పంపడం మంచిది కాదు. ఎందుకు పరిణామము మంచిది కాదు. మళ్ళీ ఆలోచించుకోండి హిమవంత. ఆలోచించాం. నీకిక మరణ దండనే. మూర్ఖుడా, ఆగో. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. పితాశ్రీ, అమ్మా, అతిథిని గౌరవించడం మన కర్తవ్యం. ఇదంతా తెలిసి కూడా తమరు నటరాజును అవమానించారా? అతను సామాన్య నటుడు కాడమ్మా. సాక్షాత్తు త్రిలోకనాథుడు, నటేశ్వరుడు శివశంకరుడే. ఏమిటి? ఆ నటుడు శివశంకరుడా? నేను నమ్మను, ఎన్నటికీ నమ్మను. నేను పరమేశ్వరుని చూశాను. ఈ భూత పిశాచి ఎవడో మాయావియే. ఇతను పరమశివుడు కాజాలాడు. నాకేమీ పాలు పోవటం లేదు. ఈ వేషగాడు కైలాసపతియా? మా పరమేశ్వరుడు కైలాసవాసుని. రూపం విచిత్రం. నారాయణ 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 శ్రీమన్నారాయణ అరే, పరమేశ్వరుడు ఎక్కడా? అవును, ఆసనంపై ఎవరూ లేరే. ఓం నమః శివాయ. విచ్చేయండి దేవేంద్ర, విచ్చేయండి దేవతలారా, విచ్చేయండి దేవర్షి. ఇంకా ఎంత విచ్చేయమంటావు నందీశ్వర? విచ్చేయగలిగినంత విచ్చేశాం. లాభమేముంది? నారాయణ నారాయణ. మేమెవరి కోసం విచ్చేశామో వారెక్కడికో విచ్చేసినట్టున్నారు. ఇక నీవే చెప్పు, తెలిస్తే. పరమేశ్వరుడు ఎక్కడికి విచ్చేశారు? అదేమో పరమేశ్వరునికే తెలియాలి, ఇంకెవ్వరూ చెప్పలేరు. అప్పుడప్పుడు ఇది కూడా జరగవచ్చుగా నందీశ్వర. పరమేశ్వరునికే పరమేశ్వరుడు ఎక్కడున్నారో తెలియదేమో, అంతేనా? అలా జరగదు దేవర్షి. అవును, జరగకపోవచ్చు. తమరు ఎప్పుడైనా అడగండి పరమేశ్వరుని. అడుగుతాను. ఈ ప్రశ్న నేను అడగాల? తమరికి నాతో శత్రుత్వమా దేవర్షి? నేను మీకేం అపకారం చేయలేదే. ఆనందంగా కాలం గడుపుతున్నాను. తమరి నోటి నుంచి నారాయణ జపం వింటూ ఉంటాను. నా నోటితో ఓం నమ శివాయ జపిస్తాను. ఇదంతా తమరు చూడలేకపోతున్నారా? సరేనంది, ఓ మాట చెప్పు. పరమేశ్వరులు ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు తిరిగి వస్తారు? ఏం చెప్పను. ఉన్నట్టుండి పరమేశ్వరులు అదృశ్యులయ్యారు. ఎక్కడికి ఎందుకు వెళ్ళారో, ఎప్పుడు వస్తారో ఈ విషయంలో నా జ్ఞానం శూన్యమే అయింది. నంది, నంది, నీవు మాతో ఉండి కూడా మా స్వభావాన్ని ఎరిగినట్టుగా లేవు. మేమెప్పుడు ఇక్కడే ఉంటాం, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాం. భక్తవత్సలుడు పరమశివునికి జయము. గౌరీ శంకర్ భగవానుడికి జయము. చంద్రమౌళేశ్వరుడు పరమశివునికి జయము. నారదా, నేడు సపరివారంగా వచ్చినట్టున్నావు. చెప్పు, ఏ ఉద్దేశంతో వచ్చావు? భక్తవత్సల, ఏం పరివారమో, ఏం ఉద్దేశమో? నారదా, నీ పెదవులపై తొణికే చిరునవ్వు వల్ల తెలిసేదేమంటే ఇక నీ మహిమలు కూడా చూపనున్నావని. దైవస్మరణ, చిత్త ప్రసన్నత, లోక కళ్యాణం, పెదవులపై చిరుచిరునవ్వు. ఇదే జీవితం కదా స్వామి నారదుడికి. ఓ త్రికాలదర్శి, ఇంకా మిగిలిన విషయమల్లా ఉద్దేశమే మరి. ప్రభు, ముఖ్య విషయం ఏమంటే, అందరూ ఉత్కంఠతతో తెలుసుకోగోరేది ఏమంటే, అన్నట్టు ఈ అందరు దేవతల్లోనూ నేను ఉన్నాను. మేమందరం తెలుసుకోగోరేది ఏమంటే, తమరి వివాహానికి ఆలస్యం ఎందుకని?
అవును పరమేశ, అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. స్వయంగా తమరే పార్వతిని పరీక్షించి వివాహానికి సమ్మతించారు కదా. ఇంకా ఆలస్యానికి కారణమేమిటి? ఆలస్యానికి కారణం పార్వతి తల్లిదండ్రులకే తెలియాలి. మేము పార్వతికిచ్చిన మాట ప్రకారం హిమాలయ భవనంలో వారి పుత్రికను భార్యగా అర్ధాంగిగా కోరవెళ్ళాం. కానీ మహారాజు మహారాణి కూడా మా కోరికను త్రోసిపుచ్చారు. త్రోసిపుచ్చారా? అదెలా సంభవం? హిమవంతుడు మహాజ్ఞాని కదా. వారు అలా ఎందుకు చేశారో మనం వెళ్ళి ఆయనతో చర్చించవలే. కానీ హిమవంతునికి ఈ నిజం ఎంతో విపులంగా తెలుసు. వారి పుత్రిక పార్వతీదేవి వివాహం తమరితో తప్ప ఇంకెవరితోనూ జరగబోదు అని. మరి వారెందుకని విరుద్ధంగా ప్రవర్తించారో? ఈ విషయంలో మేమేం చెప్పగలం? అది వారికే తెలియాలి. కానీ మేం చెప్పిందంతా అది అక్షరాల నిజమే. ఇక మీరే ఆలోచించండి. చేయవలసిందేదో తప్పక చేయండి. నేను హిమవంతుని అల్లుడు కావడానికి వేచి ఉన్నాను. దేవేంద్ర, మనం వెంటనే వెళ్ళి హిమవంతునికి నచ్చజెప్పాలి. అవును దేవర్షి, ఇక అదొక్కటే ఉపాయము, మార్గము కూడా. ఓ త్రికాలదర్శి, మాకు అనుజ్ఞనివ్వండి. మా శుభాకాంక్షలు మీతో సర్వదా ఉంటాయి. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. దేవర్షి తమరా, స్వాగతం స్వాగతం. దేవేంద్ర, తమకు స్వాగతం. రండి దేవతలారా, రండి. తమందరికీ స్వాగతం. అంతా కుశలమేగా హిమవంత? విధాత అపార కృప వల్లనే దేవర్షి, మీ వంటి పుణ్యాత్మల దర్శన భాగ్యంతో మనసు పులకించింది. అందరి మదిని సంతోషపెట్టడమే మా పని కదా హిమవంత. కానీ మా మనసును సంతోషపెట్టేవారెక్కడా కానరాదు. అది జరగకపోగా మా మనసును కష్టపెట్టేవారినే మేము కలుస్తూ ఉండడం జరుగుతోంది. అలా అనకండి దేవర్షి. తమరు ఆజ్ఞాపించండి. మరి తమరిని ఎలా సంతోషపెట్టగలం మేము? నారాయణ నారాయణ. అంటే తమరు ఎవరినైనా కష్టపెట్టాకనే సంతోషపెడతారా? మేము అలాంటిదేమీ చేయలేదే దేవర్షి. తమరు పరమేశ్వరుని వెళ్ళగొట్టారు హిమవంత. పరమేశ్వరుని వెళ్ళగొట్టామా? అవును. మీరేమంటున్నారు దేవేంద్ర? దేవేంద్రుడు నిజమే చెప్తున్నారు హిమవంత. నేను భవిష్యవాక్కు పలికాను. శివపార్వతుల వివాహం సమీపిస్తోందని. అందుకే పరమేశుడు తమరింటికి తమరి పుత్రికను వివాహమాడగోరి రాగా తమరాయనను ఒట్టి చేతులతో పంపించారు. మీరు చేసింది ఉచితం కాదు హిమవంత. ఓసారి బ్రహ్మగా, ఓసారి విష్ణువుగా. అవును అవును దేవర్షి, ఒక నటుడెవరో వచ్చాడు. అతడు ఒకసారి పరమపిత బ్రహ్మరూపం ధరించేవాడు, మరోసారి విష్ణువుదీను. కానీ అతడు శివుడి రూపాన్ని ఎప్పుడూ ధరించలేదు. అతడెవరో నటుడు దేవర్షి, శివుడు కాదు. మరి శివుడికి నటుడి వేషం ధరించవలసిన అవసరం ఏముంది? దేవర్షి, ఒకవేళ పరమేశ్వరుడు మా పుత్రికను వివాహం ఆడకోరితే మేము తప్పక ఆలోచించేవారు. కానీ ఎవడో నటుడి అనుచిత ప్రవర్తనను మేము ఎలా సహించగలమంటారు? నారాయణ నారాయణ. అంటే పరమేశ్వరుడు తన మహిమను ప్రదర్శించారన్నమాట. పరమేశ్వరుడు నటుడిగా వచ్చారా? ఇప్పుడు సంగతి అంతా స్పష్టమవుతోంది. శివుడు చెప్పినది అసత్యం కాదన్నమాట. సత్యము కాదు. ఆయన ఇది చెప్పనే లేదు. ఆయన ఇక్కడికి నటుడి వేషంలో వచ్చారని. ఉచితమే, నటుడిగా వచ్చారు. కానీ వచ్చారు కదా హిమవంత. తమరికి శివమహిమలు అర్థం కాలేదు. అందుకు ఎవరిని తప్పు పట్టాలి? అర్థం చేసుకుని ఉంటే అంతా సవ్యంగానే జరిగేది. కానీ దేవర్షి, ఏమవుతుంది ఇప్పుడు? ఇప్పుడు నారాయణ నారాయణ. హిమవంతుడు స్వయంగా పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఆయనను ఒప్పించాలి. ఇది గనక సకాలంలో జరగకపోతే అనర్థమే సంభవించగలదు. అవును హిమవంత, జాగ్రత్తగా ఉండండి. పరిస్థితిని తమరు అదుపులో ఉంచండి. ఇది జరగాలంటే తమరు శివునికి నచ్చ చెప్పాలి. హిమవంత, ఇక మాకు సెలవివ్వండి. నారాయణ నారాయణ.
ఇప్పుడేం జరగబోతోందో, మరి నేనేం చేయాలి? నాకేమీ అర్థం కావటం లేదు. ఏం జరగనున్నది? స్వామి, ఏమిటి మీ సమస్య? సమస్య ఏమంటే మహారాణి, పరమేశ్వరుడు మన దగ్గరకు వచ్చారు నటుడి రూపంలో. మనం ఆయనని గుర్తించను కూడా లేదు, పైగా అనరాని మాటలు అన్నాం. ఇందులో సమస్య ఉంది. మనం ఆయన గుర్తించలేకపోతే అందులో మన దోషమేముంది? ఉంది మహారాణి, ఉంది. పరమేశ్వరుడు మాటి మాటికి సూచనలు ఇచ్చారు. తాను శివుణ్ణని, బ్రహ్మభట్టునని, నటేశుణ్ణని, జగతి తనను పరమాత్మ రూపంలో పరిగణిస్తుందని, తన పేరెత్తితే పాపాలు నశిస్తాయని. ఆయన కైలాస పర్వతాన్ని కూడా వర్ణించారు. అది ఆయన నివాస స్థలం. భక్తులలో వెలసి ఉంటానని కూడా అన్నారు. ఓంకార స్వరూపుణ్ణి అన్నారు. అయినా ఆయన్ని గుర్తించలేకపోయాం. దోషం అంతా మందే రాణి. మరి ఈ దోషానికి పరిష్కారం ఏమిటి? మనం వెంటనే పార్వతి వివాహం పరమేశ్వరునితో జరిపించాలి. పార్వతి వివాహం శివునితోనా? ఆ బూడిద రాసుకున్న శ్మశానవాసి సర్పధారి శివునితోనా? మహారాణి, మనం ఒకే తప్పును మళ్ళీ రెండోసారి చేయబోతే మన జీవితమే పెద్ద తప్పై కూర్చుంటుంది. వివాహానికి ఏర్పాట్లు చేద్దాం. కానీ గిని అంటూ కూర్చుంటే ఏమీ జరగదు మహారాణి. నేను నిశ్చయం చేసుకున్నాను, పార్వతి వివాహం పరమేశ్వరునితోనే జరగాలని. దానవరాజు మహాబలి తారకాసురుడికి రా గూఢచారి, మాకు నిన్ను చూస్తే గర్వమే. నీవు నిత్యం కొత్త సమాచారము, సూచనలు తెస్తూ ఉంటావు. చెప్పు, నేనేం సమాచారం తెచ్చావు? మహాబలి, నేటి సమాచారం విశేషమైనది, కానీ అశుభం కూడా. గూఢచారి, ఈ సింహాసనంపై కూర్చున్నాక మాకు అశుభ సమాచారం వినడమనేది అలవాటైపోయింది. చెప్పు, ఏం చెప్తావు? హిమవంతుడు పార్వతి వివాహం శివునితో చేద్దామని నిశ్చయించారు. పార్వతి పార్వతి పార్వతి! ఈ పార్వతియే తన తపోజ్వాలల శక్తితో మమ్ము స్వర్గం నుంచి బహిష్కరించింది. తన చమత్కారంతో మా సేనాపతిని, సైనికులను కాల్చివేసింది. మేము దీనికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటాం. కానీ మహాబలి, మనం పార్వతిపై ప్రతీకారం ఎలా తీసుకోగలం? ఆమె హిమాలయ భవనంలో సురక్షితంగా ఉంటుంది. అక్కడ నలువైపులా ఋషులు, మునులు ఉంటారు. మనం సమస్త హిమాలయ రాజ్యాన్ని సమాప్తం చేసేద్దాం. మహాబలికి జయమో! ఆజ్ఞాపించండి స్వామి. సేనాపతి భద్రాసుర, మనం వెంటనే హిమాలయ రాజ్యంపై ఆక్రమణ చెయ్యాలి. అక్కడంతా ధ్వంసం చేసి పూర్తిగా వినాశనం కావించాలి. ధ్వంసమా? ధ్వంసం ఎందుకు మహాబలి? మా సేనాపతివై ఉండి పరమ మూర్ఖుల్లా ప్రశ్నిస్తున్నావే? ధ్వంసం, నాశనం, నష్టం చేయడం మన స్వభావమే, మన జీవితపు లక్షణమే, మన ఉద్దేశాల్లోని భాగమే. ఎందుకంటే మనం దానవులం. ఇలాంటి ప్రశ్నలు మానవులు అడుగుతారు, దానవులు కాదు. వెళ్ళు, ఆక్రమణకు సిద్ధం చేయి. తమ ఆజ్ఞ స్వామి. దైత్యరాజు మహాబలి తారకాసురుడికి జయమో! దైత్యరాజు మహాబలి తారకాసురుడికి జయమో! దైత్యరాజు మహాబలి తారకాసురుడికి జయమో! సమాప్తం చేయి వీళ్ళందరినీ. ఎవరైనా సరే, ఋషులు, మునులు, అంతం చేయండి వీళ్ళందరినీ.
వచ్చినా సరే నాశనం చెయ్యండి. నేను శివపార్వతుల వివాహాన్ని ఎన్నటికీ సంభవం కానివ్వను. మనం మన సహచరుల వద్దకి ప్రతీకారం తీర్చుకుందాం. మమ్మల్ని రక్షించండి పరమేశ. తారకాసురుడి అత్యాచారాలను ఇంకా భరించలేము. వాడి రాక్షసులు యజ్ఞాలు చేయనివ్వటం లేదు. మేము తపస్సు జపము యజ్ఞాలు చేయలేం మహాప్రభు. ఓ పరమేశ, తారకాసురుడు అతడి రాక్షసులు అంతా నాశనం చేశారు. మమ్మల్ని రక్షించండి పరమేశ. మా యజ్ఞాలను తపస్సును ఆశ్రమాలను నాశనం చేసిన పిమ్మట అతను హిమాలయ రాజ్యంపై కూడా ఆక్రమణకై ముందుకు సాగుతున్నాడు. ఆ దుష్టుడు తన మృత్యువుకు ముందుగానే చావు కోరుకుంటున్నాడా? దుష్కార్యాలు చేసేవారు తప్పక శిక్షను అనుభవిస్తారు. ఇంతటి సరళ సత్యాన్ని కూడా ఎరగడా ఆ దుష్టుడు అజ్ఞాని. వాడు గనక ఋషులు మునులకు బదులుగా హిమాలయ రాజ్యాన్ని నాశనం చేయదలుచుకుంటే మేము వాడి అజ్ఞాన యోచనలతో పాటుగా వాణ్ణి కూడా సర్వనాశనం చేస్తాం. హరహర మహాదేవ. భక్తవత్సలుడు పరమేశ్వరుడికి జయము. నారదా, మేము తిరిగి వచ్చి నీతో చర్చిస్తాం. మేమిప్పుడు తారకాసురుని వధించడానికి వెళ్తున్నాం. మహాదేవ, ఈ కార్యం తమది కాదు. అయితే ఈ కార్యం నీవు చేస్తావా? శివ 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 శివ. పరమేశ, నారదుడు వధించడం రెండూ తూర్పు పడమరలు. నారదుడే ఎవరినైనా వధించగలిగితే ఈ ఋషులు బాధించబడేవారా? నారదుడే ఎవరినైనా వధించగలిగితే పరమేశ, ఈ తారకాసురుడు అత్యాచారాలు ఇలా పెరిగి ఉండేవా? పరమేశ, నారదుడు కేవలం ఎవరినైనా వధించమని ప్రోత్సహించగలడు, ప్రేరేపించగలడు. అది లోక కళ్యాణ నిమిత్తమే. నారదుడు స్వయంగా చీమనైనా చంపలేడు. నారదా, మేము చెప్పాముగా, ఇది అనవసర చర్చలకు సమయం కానే కాదు. కానీ పరమేశ, ఈ సమయం తమరు అనవసర కార్యాలు చేయదగినది కాదు. ఒకవేళ తమరు తారకాసురుని వధిస్తే బ్రహ్మదేవులు తారకాసురుడికి వరాలు ఇచ్చారు కదా, ఇక ఆయన వరాల మాటేమిటి? తారకాసురుడి వధ కేవలం తమ పుత్రుని ద్వారానే జరగగలదు ప్రభు. కానీ నారదా, మేము ఈ ఋషులను రక్షించడానికి, ఆ తారకాసురుని హిమాలయ రాజ్యం నుంచి వెళ్ళగొట్టడానికి తగిన ఏర్పాట్లు చేయాలి కదా? తప్పకుండా, తప్పక ఏర్పాట్లు చేయవలసిందే. వీరభద్ర! ఏమాజ్ఞ మహారుద్ర. వీరభద్ర, నీవు శివగణాలను వెంట పెట్టుకెళ్ళు. ఆ తారకాసురుడికి ఎలాంటి శిక్ష విధించాలంటే ఇక వాడు ఋషులపైన ఇతర నిర్దోషులపైన తన అత్యాచారాలను మానివేయాలి. కానీ జాగ్రత్త, వాణ్ణి వధించబోకు, కేవలం వాణ్ణి శిక్షించు. వెళ్ళు. అలాగే చేస్తాను భూతనాథ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. జయ మహారుద్ర. జయ మహారుద్ర. జయ మహారుద్ర. హర హర మహాదేవ. ఋషులపై మునులపై అత్యాచారాలు చేసే దుష్టుడా, తారకాసురా, నేను నీ పాలిట యముణ్ణి. నిన్నే నేను పంపిస్తాను యమలోకానికి. దాడి చేయండి.
మాయావి, నేను ఇప్పుడే నీ అంతు చూస్తాను. జాగ్రత్త, వాణ్ణి కేవలం శిక్షించు, చంపవద్దు. మహారుద్రుని ఆజ్ఞానుసారం నేను నిన్ను ప్రాణాలతో వదిలాను. పో, పారిపో. అరే, ఏమైంది మీ ఇద్దరికి? మాకేమవుతుంది? వాడికే అవుతుంది. ఎవరికి? వాడికే. అయ్యేదేమిటి? అయ్యిందిగా. ఈ అవడం అవబోవడం ఇదంతా ఏమిటి మీరు అంటున్నది? స్పష్టంగా చెప్పని విషయం ఏమిటో? విషయం ఏమంటే తారకాసురుడు అతని సేనలోని రాక్షసులు హిమాలయ రాజ్యంలో ఉపద్రవం తెచ్చిపెట్టారు. అప్పుడేమో వీరభద్రుడు శివగణాల్లో కలిసి తారకాసురుడిని పట్టుకుని తన్నారు. వాడేమో దయాభిక్ష కోరుతూ పడుతూ లేస్తూ పరిగెత్తసాగాడు. ఇందులో నవ్వడానికి ఏముంది? వాడు మహాబలుడు, దైత్యరాజు, శక్తివంతుడు, బలవంతుడట. పడుతూ లేస్తూ పారిపోయాడు. ఇతరుల రాజ్యంలోనికి అక్రమ పద్ధతిలో ప్రవేశించి అక్కడ ఉపద్రవం చేయడం, అశాంతిని ఉత్పన్నం చేయడం చివరికి దుష్పరిణామమే కలిగిస్తుంది. అవును, ఇప్పుడిది తారకాసుడికి కూడా తెలిసి వచ్చింది. మంచిదే. శివుని కృప వల్ల తారకాసురుడికి బుద్ధి వచ్చినట్టుంది. మనమంతా కూడా పరమేశ్వరునికి రుణపడి ఉండాలి. అవును, ఒప్పుకోవాలి. తప్పక ఒప్పుకోవాలి. పద్మనాభుడు భగవానుడు శ్రీ మహావిష్ణువుకు జయము. వైకుంఠాధిపతి శ్రీనాథుడు శ్రీపతి విష్ణు భగవానుడికి జయము. శ్రీహరి 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 శ్రీహరి. బ్రాహ్మణోత్తమ, తమరెవరు? ఎక్కడి నుంచి విచ్చేశారు? మేము తమకు ఎలాంటి సేవ చేయగలం? మేమెంతో దూరం నుండి వచ్చాం. మంచిది. అలసిపోయి ఉంటారు, విశ్రమించండి. లేదు, మేము ఒక గొప్ప సందేశాన్ని తీసుకువచ్చాం. ఎవరి సందేశం అది? ఎవరి కోసం? సందేశం తెచ్చిన వారిని ఒక ప్రతిహారిలా ప్రశ్నించడం ఉచితమేనా? సందేశం విశేషమైనది. అది కేవలం హిమవంతుడు మైనారాణి కోసరమే. వెళ్ళు, వారికి వెంటనే తెలియజేయి. ఒక విశేష రాయబారి ప్రత్యేక సందేశం తెచ్చాడని చెప్పు. చిత్తం బ్రాహ్మణోత్తమ. మహారాజు ఆజ్ఞ పొంది ఇప్పుడే తిరిగి వస్తాను. శ్రీహరి 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 శ్రీహరి. హిమవంతుని పుత్రిక పార్వతి ప్రణామం స్వీకరించండి విప్రవర్య. సౌభాగ్యవతీ భవ. నీ మనోవాంఛ సిద్ధించుగాక. కోరిన వరుడు ప్రాప్తించుగాక. గోమాతను పూజించిన పిదప బ్రాహ్మణోత్తముల దర్శనం అతి శుభలక్షణం. భూసురోత్తమా, తమరు ఎవరికై వేచి ఉన్నారు? విచ్చేయండి. ప్రతిహారి మహారాజు ఆజ్ఞకే వెళ్ళాడు. మహారాజు ఆజ్ఞ? మా ఇంట్లోనైతే అతిథి దేవోభవ అనేది సాంప్రదాయం. పదండి బ్రాహ్మణోత్తమ, మహారాజు గారి ఆజ్ఞ అయింది. పదండి, విచ్చేయండి. పద్మనాభుడు భగవానుడు శ్రీ మహావిష్ణువుకి జయము. పద్మనాభుడు భగవానుడు శ్రీ మహావిష్ణువుకి జయము. వైకుంఠాధిపతి శ్రీనాథుడు శ్రీపతి విష్ణు భగవానుడికి జయము. శ్రీ విష్ణుదేవాయ నమః. శ్రీ విష్ణుదేవాయ నమః. శ్రీ విష్ణుదేవాయ నమః. శ్రీ విష్ణుదేవాయ నమః. రండి బ్రాహ్మణోత్తమ.
విష్ణుదేవాయ నమః విష్ణుదేవాయ నమః విష్ణుదేవాయ నమః విష్ణుదేవాయ నమః. ప్రణామం బ్రాహ్మణోత్తమ. నా నమస్సులు స్వీకరించండి బ్రాహ్మణోత్తమ. ఆయుష్మాన్ భవ. విచ్చేయండి బ్రాహ్మణోత్తమ. ఆశీనులు కండి. విష్ణుదేవాయ నమః విష్ణుదేవాయ నమః. ఆజ్ఞాపించండి భూసురోత్తమ. ఆజ్ఞలన్నీ ఆ విధాతవే. ఆయనే జగతిని రచించాడు. నేను కేవలం తమరి శుభనిమిత్తమై ఇక్కడికి వచ్చాను. నిస్సంకోచంగా చెప్పండి విప్రోత్తమ. తీర్థయాత్రలకని బయలుదేరాను. ఇక్కడ దాకా రావడంతోనే నీ పుత్రిక పార్వతి గురించిన ఆలోచన వచ్చింది. ఆలోచించాను, తీర్థయాత్రల ప్రయోజనం ఏమిటి? ధర్మము పరోపకారమే కదా. మరి పరోపకార కార్యం నుంచి విముఖుణ్ణి ఎందుకు కావాలి అని తమ వద్దకు వచ్చేసాను. వెంటనే మాకు తమ అభిప్రాయం అర్థం కావటం లేదు. నా అభిప్రాయం అర్థం చేసుకోలేనిదేం కాదేమో అంతా. అతి సరళము స్పష్టమును. అయితే సూటిగా చెప్పండి భూసురోత్తమ. ఏం చెప్పదలుచుకున్నారు? గిరిశ్రేష్ఠ హిమవంత, నేను గురు వైష్ణవాచార్య బుద్ధిధనుడి యొక్క పరమ ప్రముఖ శిష్యుణ్ణి. ఈ గౌరవానికి గాను తమకు తమరి గురుదేవులకు మరోసారి ప్రణామం. మా గురువు గారి కృప వల్ల నాకు దివ్య దృష్టి ప్రాప్తించింది. నేను భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ప్రత్యక్షంగా చూడగలను. ఇది మా సౌభాగ్యమే. తమ వంటి దివ్య పురుషులు మా వద్దకు వేయించేసి దర్శనమిచ్చారు. నేను దర్శనమిచ్చే ఉద్దేశంతో రాలేదు. తమరిది, తమరి కుటుంబానిది, తమరి పుత్రిక పార్వతిది హితం కోరి ఇక్కడికి వచ్చాను. నేను విన్నదేమంటే తమరి పుత్రిక పార్వతిని శివుడు మోహింపజేశాడని, మొదట ఆమె చేత కఠోర తపస్సు చేయించాడు. తర్వాత ప్రసన్నుడై ఆమెను వివాహమాడ అంగీకరించాడట కూడా. అయితే బ్రాహ్మణోత్తమ, తమరి దివ్య దృష్టి ఇందులో అనర్థాన్ని పరికిస్తోందా? ఏమైనా అనుమానం ఉందా? కాస్త అనుమానం కాదు మహారాణి, అనుమానం కొండంతుంది. అంత అనర్థమే దేవి. వివరంగా చెప్పండి బ్రాహ్మణోత్తమ. చెప్పడానికి హెచ్చరించడానికేగా వచ్చింది. తమరి దివ్య సుందరి సులక్షణవతి అయిన కన్యను ఒక నిరాశ్రయుడు, కురూపి, ఆచరణహీనుడు, గుణహీనుడైన వరుడికి ఇవ్వకండి. లేకుంటే ఆమెతో పాటుగా తమరు కష్టాలు అనుభవించక తప్పదు. మరి తమరు అలా ఎందుకంటున్నారో బ్రాహ్మణవర్య? పరమేశ్వరుడు మహాదేవుడు. అందరూ దేవతలు భక్తి శ్రద్ధలతో ఆయనకు పూజార్చనలు చేసి ఆయన చరణాల వద్ద తలొగ్గుతారు. ఆయనను గనక తోలునాడితే, ఆయన్ని అవమానిస్తే మనిషి తానే అవమానితుడవుతాడు. అంటే పార్వతితో పాటుగా తమరు కూడా మోహంలో పడ్డారు రాజా. నేను అకారణంగా అంటున్నానా? నేను శివద్రోహినా, శత్రువునా ఆయనకు? నేనంటున్నది అసత్యం అంటారా? అసత్యాల మోహంలో పడ్డ వారందరికీ సత్యం కూడా అసత్యమై అనిపిస్తుంది. నా మాటలు మీకు అలాగే అనిపించవచ్చు. తమరి హితం కోరిన వాణ్ణి తమరు అసత్యవాది అంటారా? అలా కాదు విప్రోత్తమ. అలా కాకపోతే మరెలా? తమకు తెలియదా మరి ఆ శివుడు శ్మశాన వాసి అని, బూడిద రాసుకుంటాడని, జటలను సర్పాలను ధరిస్తాడని, ఉమ్మెత్త వంటి మత్తుమందులను కూడా సేవిస్తాడని, సదా అటు ఇటు తిరుగుతుంటాడని? ఈ సత్యాల్ని చెప్పడం అనుచితమా? ఈ సత్యాల్ని వెల్లడించి తమను హెచ్చరించడం అనుచితమా? హెచ్చరించి ఇటువంటి అల్పుడితో తమరి పుత్రిక పార్వతి వివాహం తగనిదని చెప్పబోవడం అనుచితమా? ఉచితమే విప్రవర్య, ఉచితమే. తమరు మా హితం కోరేవారే కదా. మహారాణి, తమరు సత్యాన్ని తెలుసుకోగలిగారు. ఇంకా మహారాజులు కూడా తెలుసుకుంటే అందరికీ శుభమే కలుగును. బ్రాహ్మణోత్తమ, కానీ మరి అనే సందేహాలెంతో భయంకరమైనవి, బాధాకరమైనవి, వినాశకారకాలు. ఎవరైనా ఒక మారు కానీ మరి అనే భావాల జాలంలో చిక్కుకున్నారో మరి బయటపడలేరు. నిజమే విప్రోత్తమ. మరి మళ్ళీ అదే మాట. ఇలా ఆలోచిస్తుంటే తమకు శుభం కలగబోదు మహారాజా. సత్యాన్ని ఆశ్రయించండి, సత్యాన్ని. అలాంటి కురూపి, భయంకరుడు అయిన వరుడికిచ్చి తమ పుత్రిక వివాహం జరిపిస్తారా? ఎలాంటి తండ్రి మీరు? అతడి కులమేమిటో, తల్లిదండ్రులు ఎవరో, వయసెంతో తెలుసా? సంప్రదాయాన్ని అనుసరించదలిచారా? లేక శత్రుత్వం ఉందా మీ పుత్రికతో? వింటున్నారా? బ్రాహ్మణోత్తములు మన మంచికే చెప్తున్నారు. తమరి మంచి కోరకపోవడానికి కారణమేముంటుంది మహారాణి?
పరోపకార బుద్ధి గలవాణ్ణి గనుక నేను మీ ఇద్దరిని కోరేదేమంటే ఈ సుకోమలి కన్యను అంతటి కఠోరుడికిచ్చి పెళ్లి చేసి ఆమెను నాశనం చేయకండి. బ్రాహ్మణోత్తమ, నేను చెప్పవలసిందేదో చెప్పేశాను. ఇంకా శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాను. ఓ త్రిలోకనాథ, పార్వతిని రక్షించండి. శ్రీ విష్ణుదేవాయ నమః. శ్రీ విష్ణుదేవాయ నమః. విన్నారా మీరు? విన్నారా మీరు? ఆయన ఏమంటున్నారో? నా మాట మీద మీకు నమ్మకం లేదు కదా? ఈ వైష్ణవ బ్రాహ్మణి మాటలు కూడా విన్నారుగా మీరు? శివుని గురించి చెప్పిందంతా కూడా అక్షరాల సత్యమే. ఇంకా నేను నిశ్చయించాను, మన పుత్రిక పార్వతి వివాహం ఆ కురూపి జటాధారి శివునితో ఎన్నటికీ మహారాణి, పరమేశ్వరుని గురించి అలా తలచటం. చాలించండి, చాలించండి మహారాజా, చాలించండి. మీరు కనుక నా మాట వినకపోతే, మీ మొండి పట్టు మానకపోతే నేను నా ప్రాణాలు విడుస్తాను. నాతో పాటు నా పుత్రిక పార్వతి ప్రాణాలు కూడా తీస్తాను. కానీ నేను నా పుత్రిక వివాహం శివునితో జరగనివ్వను. మహారాణి, మహారాణి, జరగనివ్వను. పితాశ్రీ, అమ్మ ఇంతగా అలిగింది. పితాశ్రీ, అమ్మా, అమ్మా, ఆగు కాస్త. అమ్మా, అమ్మా, ఈ ప్రకారంగా విలపిస్తూ ఉంటే మనసుకు ఇంకా బాధ కలుగుతుంది. అమ్మా, బాధపడకమ్మా. నేను ఈ వివాహం ఎన్నటికీ జరగనివ్వను. అమ్మా, నీవే అంటుంటావుగా, జీవితము, మరణము, వివాహము ముందుగానే నిశ్చయమవుతాయని. నా జాతకంలో ఏం రాసుంటే అదే జరుగుతుంది. నీ జాతకం నేను రాస్తాను, నేను రాస్తాను, నేను రాస్తాను. జాతకం రాయడం మనుషుల చేతిలో ఎక్కడుందమ్మా? ఆ అధికారాన్ని విధాత తన కోసం అట్టే పెట్టుకున్నాడు. నా భాగ్యరేఖ కూడా లిఖితమైపోయిందమ్మా. లేదమ్మా, అందులో మోసం లేదు, కపటం లేదు. అది కేవలం శివమహిమయే. శివమహిమ? అవునమ్మా. వైష్ణవ బ్రాహ్మణుడై వచ్చి శివనింద చేసినది స్వయంగా శివుడే. లేదు పార్వతి, లేదు. నేనతన్ని మా అల్లునిగా చేసుకోలేను. అతడు నన్ను మోసగించి ఆనందించినవాడు, నన్ను ఏడిపించి నవ్వాడు, నన్ను కష్టపెట్టి సంతోషించినవాడు. మొదట నేను తపోజ్వాలలోకి నెట్టాడు, అనేక రకాలుగా నన్ను నిన్ను పరీక్షించాడు. ఇప్పుడేమో నన్ను బాధిస్తున్నాడు. అతడు నిజమే చెప్పాడు. శివుని వంటి విచిత్ర వేషధారి సంపూర్ణ జగతిలో ఎవరు ఉండరు. అమ్మా, పుత్రి, అమ్మ చెప్పేది విను, ఆలోచించుకో. అయితే వివాహానికి ముందే ఇలా ప్రవర్తించేవాడు వివాహం తర్వాత చెడుగా ప్రవర్తించి తీరుతాడు. అప్పుడు ఏం చేయగలం మనం? నేను నిన్ను చేతులారా ఆ బైరాగికి కట్టపెట్టలేను. ఈ నా నిర్ణయం మారదు. విచారించకు నా తల్లి. నేను నీ వివాహం రాజభవనంలో రాజకుమారునితో జరిపిస్తాను. అతడు సుందర యవ్వనుడు కాగలడు, నేను ఎల్లప్పుడూ సుఖపెట్టగలడు. అమ్మా, నీకెందుకు అనిపించింది నేను రాజభవనంలో సుందర యువరాజకుమారునితో సుఖంగా ఉండగలనని? రాజభవనాలు, రాజకుమారులు సుఖాలకు ఆటపట్టులు కారు. నిజమైన సుఖం దంపతుల మనసులు కలిస్తేనే సాధ్యమమ్మా. ఏమిటి నువ్వు అనేది? నిజమే చెప్తున్నాను. మనసులు కలవకపోతే రాజకుమారుడు, రాజభవనము రెండూ నిష్ప్రయోజనమే.
కానీ మనసులు కలిస్తే అప్పుడు భోగభాగ్యాలు అవసరం కావు, సుఖాలు వద్దు. పూరి గుడిసెలోనైనప్పటికీ కూడా స్వర్గ సుఖాలు తప్పక లభించగలవు. సుఖ సంపదలున్నా భర్తతో మనసు కలవకపోతే స్త్రీ ఎప్పుడూ సుఖాన్ని పొందలేదు. పుత్రి పార్వతి. అవునమ్మా, నా జ్ఞానం నీకన్నా తక్కువే, కానీ సత్యం ఇదే. నాకు సుఖాలు కాదు, సంతోషం కావాలి. పరమేశ్వరుని పేరు కూడా అసుతోషుడే, అంటే తక్కువ ప్రాప్తించినా శీఘ్రమే సంతోషిస్తారు. మా ఇద్దరి గుణాలు ప్రవృత్తులు ఒకలాంటివేనమ్మా. నేనక్కడ పార్వతి పుత్రి, నీ మాటలు మనసును ఆకట్టుకున్నాయి, బుద్ధిని మాత్రం కాదు. ఆదర్శాలు వల్లించడము, ఆచరించడము ఎన్నడూ ఒకటి కావు, ఎన్నడూ ఒకటి కావు పుత్రి, ఎన్నడూ ఒకటి కావమ్మా. ఇప్పుడు ఇది నిత్య సత్యం అయిపోయింది. నిత్య సత్యమా అంటే ఏంటి? అదే సత్యం, నిత్యము జరిగేది. భక్తవత్సలుడు మాటి మాటికి అదృశ్యులవుతారు. ఎక్కడికి ఎందుకు వెళ్తారో ఎవ్వరికీ తెలియదు. నీకేమైనా తెలుసా? పరమేశుని పరమసేవకులు వాహనము అయ్యి కూడా నిత్యము జరిగే సత్యము తమకే తెలియకపోతే మరి నాకెలా తెలుస్తుంది? కానీ ఒక సత్యం నాకు తెలుసు. చెబితే మాకు కూడా తెలుస్తుందిగా. పరమేశులు యమగిరి పర్వతం నుండి తిరిగి వచ్చాక గంభీరులే ఉండటం లేదు, సదా ప్రసన్నులే ఉంటున్నారు. ఇది సంతోషించవలసిన విషయమే. చింతించవలసినది గంభీరులై ఉంటేనే. నాకు అనిపిస్తున్నదేమంటే ఈ మార్పు ఆయన మహిమలోని ఒక భాగమే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. విచ్చేసిన మహానుభావులకు కైలాసానికి స్వాగతం. నంది, స్వాగతమైతే నీవు పలికావు, కానీ మమ్మల్ని ఇక్కడికి పిలిపించిన ఆ పరమేశుడు తాను కనపడరే? ఆ విషయం నాకు కూడా తెలీదు మహాదేవి. స్వామి, ఇదేమి శివమహిమ? మనల్ని ఇక్కడికి రమ్మనే సందేశాన్నిచ్చి స్వయంగా పరమేశుడే తానిక్కడ లేరే? దేవి, పరమేశుడు లేనిదెక్కడా? ఆయన సర్వత్రా ఉంటారు. ఓం నమః శివాయ. విచారించకు అరుంధతి దేవి, సందేశం అందుకొని మీరంతా వచ్చారు. మీరు రావడంతో నేను వచ్చేశాను. రావడంలో కాస్త ఆలస్యం అయింది. కారణం ఏమంటే మైనారాణిని పరీక్షించిన పిదప ఒక భక్తుడు పిలవగా నేను దర్శనమివ్వడానికి వెళ్ళాను. పరీక్ష? మళ్ళీ పరీక్ష? పరీక్షలు పెట్టే కార్యక్రమం ఎప్పటిదాకా జరుగును పరమేశ? ఎవరిని పరీక్షిస్తారు? ఎన్నాళ్ళు పెడతారు ఈ పరీక్షలు? అంతిమ పరీక్ష మరి ఎప్పుడుంటుంది పరమేశ? పరీక్షకు అంతం ఎప్పుడూ ఉండదు దేవి. ఈ జగత్తులో యోగ్యులే కాదు, అయోగ్యులైన వారు కూడా సదా సుఖ సౌఖ్యాలను కోరుకుంటారు. అందుకు వారు అనర్హులైనా సరే తగని వారి చేతికి సుఖ సౌఖ్యాలందనివ్వడం జరిగితే వాటిని వారు దురుపయోగం కావిస్తారు. నీతి నియమాలను, శాంతి సౌఖ్యాలను జగత్తులో నిలిపి ఉంచాలంటే తగిన వారిని, తగని వారిని, యోగ్యులను అయోగ్యులను గుర్తించడం అవసరం అవుతుంది. ఈ గుర్తింపు పరీక్షల ద్వారా జరుగుతుంది. అందుకే తమరు సదా పరీక్షలు పెడుతూ ఉంటారు. నేను కూడా ప్రకృతి నియమాలకు లోబడిన వాడినే, అందుకే ఇది అవసరం. తమరు ప్రకృతి నియమాలను తప్పక పాటించండి పరమేశ. కానీ శివపార్వతుల వివాహ విషయం కూడా యోచించండి. అందులో ఆలస్యం గనక జరిగితే సమస్త దేవతలే కాదు, సంపూర్ణ జగతియే వికలమై విచారంతో చింతిస్తుంది. వివాహం అంటే మైనారాణి ఆమోదం. ఆలస్యానికి మూల కారణం ఆమెయే. మైనారాణి కారణంగా ఆలస్యమవుతోందా పరమేశ? అవును దేవి, మా గురించి ఆమె మనసులో రేగిన శంకలు, అనుమానాలు ఇంకా తీరనే లేదు. దానికి అర్థమేమంటే ఆమె మమ్మల్ని పార్వతికి భర్తగాను తమ అల్లుడుగాను ఆమోదించడానికి సిద్ధంగా లేదన్నమాట. ఎంతవరకు ఇది కొనసాగుతుందో పరీక్షలు కూడా కొనసాగుతూనే ఉంటాయి. భక్తవత్సల, తమరు మమ్మల్ని తలుచుకున్నారు, మేము వచ్చాము.
ఏమిటి ఆజ్ఞ మాకు? అవును, మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే మీరంతా కోపభవనంలో కూర్చుని ఉన్న మైనారాణికి నచ్చజెప్పి హిమవంతుని పక్షాన వెంటనే వివాహానికి ఏర్పాట్లు మొదలు పెట్టండి. ప్రభు, ఇది కూడా తమరి మహిమ లేక పరీక్ష? దేవి, జగత్ కళ్యాణ మార్గంపై సాగక తప్పదు. తమరి ఈ కళ్యాణ మార్గం మహిమల పర్వతాలను, పరీక్షల కనుమలను దాటి వెళ్లాల్సి ఉంటుంది. బుద్ధిమంతులు చెప్పేది, తెలుసుకున్నది కూడా ఇదే. ఎందుకంటే వినాశ మార్గం విలాసాల పూదోట మీదుగా, సుఖాల అంచెల మీదుగానే సాగుతూ ఉంటుంది. అక్కడ మహిమలు అవసరం లేదు, పరీక్షలు లేవు. తమరు చెప్పేటటువంటి నిజాన్ని ఆమోదించని వారెవరుంటారు పరమేశ? కానీ మేమీ విధంగా మైనారాణి వద్దకు వెళ్ళటం, ఆమెను ఒప్పించటం, మరి హిమవంతునికి వివాహపు సన్నాహాలను చేయమనడం వల్ల వారికి నిజం తెలిసి వస్తుంది పరమేశ. మేము కోరేది అదే, వారికి నిజమేంటో తెలిసి రావాలనే. తమరి మహిమలేవో తమరికే తెలియాలి ప్రభు. ఇక మాకు సెలవివ్వండి ప్రభు, మేము హిమాలయ భవనానికి వెళతాం. ఓం నమః శివాయ.